హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే కాబట్టి మా ఫ్రెండ్ మార్నింగే కాల్ చేసి చిన్న పని ఉంది, శ్రీకాళహస్తి వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. సరే సండేనే కదా, ఎలానే ఇంట్లోనే ఉన్నాము అని చెప్పి బయలుదేరేసామన్నమాట. కాళహస్తి వెళ్తున్నాం, అలాగే టెంపుల్కి వెళ్ళేసి వద్దాం, అలా ఉంటేనే నేను వస్తానని చెప్పి మార్నింగే చెప్పేశాను. సరే అని చెప్పి బయలుదేరాము. సరే ఆన్ ది వేలో గుడిమల్లం టెంపుల్ చూసుకొని వెళ్దాము, నువ్వు వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని చెప్పి మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తే ఫుల్ అండ్ ఫుల్ రష్ అండి. ఎప్పుడు ఇలా లేదు, నేను ఎప్పుడు వచ్చినా ఖాళీగానే ఉంటుంది గుడి. కానీ ఇప్పుడు కార్తీక మాసం కదండి, ఫుల్ అండ్ ఫుల్గా రష్ ఉన్నారు. అదేలాగా చాలామంది దీపాలు, ఈరోజు కొత్తగా అన్నదానం వేరే చూశాను. చాలామందికి చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా వెళ్ళి దర్శనం చూసుకొని అక్కడ నుంచి కాళహస్తి అయితే బయలుదేరేసాము. కాళహస్తి వెళ్ళి ఆయన చూడుకుంటే ఎవరైనా వస్తారా అండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఒకరు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మాత్రమే. సరే అని చెప్పి భయపడుతూ వెళ్ళాం, చాలా రష్ ఉంటుంది ఈరోజు కార్తీక మాసం కదా అని చెప్పి. అది కాకుండా సండే వేరే, చాలా జనాలు ఉన్నారని చెప్పి బయట అనుకుంటూ లోపలికి వెళ్ళాము. లోపల చూస్తే కరెక్ట్గా 41 మినిట్స్లో దర్శనం అయితే సూపర్గా కంప్లీట్ అయిపోయింది. మంచిగా చూసుకొని బయట వచ్చేసాము. బయట వచ్చి సరే ఫోటో చూసుకొని అన్నదానంకి వెళ్దామని ప్లాన్ చేసాం, బట్ కుదరలేదు, టైం అయిపోయింది అక్కడికే. సరే ఇక్కడ నుంచి నేనే డ్రైవ్ చేయాలి, ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు 2.5 అవర్ అయిపోతుంది కాబట్టి త్వరగా బయలుదేరదామని చెప్పి ఒక 2 ఫోటోలు తీసుకొని బయలుదేరాం. క్లైమేట్ సరిగ్గా లేదండి, కొంచెం వర్షం పడేలా ఉంది, అందుకే ఫొటోస్ కొంచెం బ్లర్గా ఉన్నాయి. బట్ రాజగోపురం బాగా వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి కామెంట్ చేయండి.